అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1 సర్ప్రైజింగ్లీ షాకింగ్లీ బాగుంది. ఎందుకురా సర్ప్రైజింగ్ షాక్ అంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అగ్ని పరీక్ష సీజన్ 2 కొన్ని కారణాల వల్ల అసలు జీరో బస్ క్యారీ చేస్తుంది అండ్ ఆ ప్రోమోలకు కూడా అంత రీచ్ రాలేదు. సో ఎపిసోడ్ 1 మీద నాకు పర్సనల్గా అంత ఎక్స్పెక్టేషన్ లేవు. మీకు ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఇది మీ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ కదా. బట్ చెప్పాను కదా, సర్ప్రైజింగ్లీ అండ్ షాకింగ్లీ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. బట్ గివెన్ దట్ ఐ హ్యావ్ ఫ్యూ కన్సర్న్స్. ఆ కన్సర్న్లో మేజర్ కన్సర్న్ ఏమిరా ఉందంటే, ఉప్పల బాలుని షో వాళ్ళు కానీ నవదీప్, ఎస్పెషల్లీ నవదీప్ కానీ జడ్జెస్ కానీ వీళ్ళు యూస్ చేసుకున్న విధానం, హ్యూమిలేట్ చేసే విధానం, అంటే మీ షో మైలేజ్ కోసం, మీ షో టీఆర్పీ కోసం, మీ షో విజిబిలిటీ కోసం ఒక మనిషిని ఇంతలాగా హ్యూమిలేట్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఏ మనిషిని హ్యూమిలేట్ చేయకూడదు. అలాంటిది ఇంత దారుణంగా హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వరస్ట్ మాటలు మాట్లాడారు నవదీప్ గారు. అది అంటే చాలా గలీజ్గా ఉంది, చాలా గలీజు. నేను చాలా క్లియర్గా డీటెయిల్గా రా అని చెప్పి రాగా చెప్పకపోతే ఎలాగా గట్టిగా చెప్తారు. బట్ ఇంట్రోలోనే ఒకటి చెప్తా చూడండి, సమాజానికి మేము ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఏం చెప్పాలి, నిన్ను సెలెక్ట్ చేసుకుంటే చీప్ కామెడీ, చిల్లర కామెడీ, చీప్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా. సో నవదీప్ గారికి ఎవరికైనా చెప్తున్నాం, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వెళ్ళేది దేనికి, బిగ్ బాస్ కాంప్కి. సో మీరు సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నాము అనేది అంటున్నారు కదా. కొన్ని పేర్లు తెస్తా, బిగ్ బాస్లోనే కొన్ని పేర్లు తెస్తా, మీరు చెప్పండి, నేను రైట్ రాంగో చెప్పండి. సీజన్ 9 రమ్య అని చెప్పి అలెక్య చిట్టి పికిల్ వాళ్ళ చెల్లి వచ్చింది. సమాజానికి ఏం ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం ఆమెను పంపారు సార్. ఎండ్ ఆఫ్ ద డే ఆమె అగ్ని పరీక్ష నుంచి రాలే, బిగ్ బాస్కి వచ్చింది కదా. వీళ్ళు కూడా వెళ్ళేది బిగ్ బాస్కే కదా, దానికే కదా కోచింగ్ సెంటర్. సమాజానికి ఏం ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఆమెను పంపారు అంటే, ఒక కస్టమర్ని అమ్మ నా బూతులు తిడితే వాళ్ళ చెల్లి వీడియోలు చేసి కొంచెం ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తే ఆ వైరల్ అయితే ఆమెను పంపారు కదా. సమాజానికి ఇందులో ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వడానికి. అండ్ ఇంకోటి ఏదో చెప్పారు, నీ కరెక్షన్, మార్కెట్ కరెక్షన్ లాగా నీ కరెక్షన్, నీ ఇమేజ్ కరెక్షన్ కోసం అని మేము పంపాలా. ఇంతకుముందు పంపారు కదా సార్, చాలామంది వచ్చారు కదా. ఎందుకు లాస్ట్ ఇయర్ సంజన గల్రాని గారు కూడా ఇమేజ్ కరెక్షన్ కోసమే కదా వచ్చారు. ఆమె చెప్పారు కదా, ఒక కేసు వెళ్ళింది, రాంగ్ కేసు, ఫ్రాడ్ కేసు, బట్ నేను నా ఇమేజ్ కరెక్షన్ కోసం వచ్చాము, నేనేంటో చూపించుకోవడానికి వచ్చానని ఆమె చెప్పారు కదా. ఆమెను చాలామంది వచ్చారు, కేసులు యాక్టివ్లో ఉంటూ చాలామంది వచ్చారు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ నవదీప్ గారు. మరి మీరు ఇమేజ్ కరెక్షన్ కోసం రాలేదా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మాట్లాడదాం. చెప్తున్నా కదా, ఓపెనింగ్లో ఇది చెప్పి మనం గట్టిగా మాట్లాడదాం. అది కొంచెం హట్టింగ్ అనిపించింది. మిగిలిన వరకు సెలక్షను అన్నీ చెప్పాలి, మైనస్లో చెప్పాలి, ప్లస్లో చెప్పాలి కదా. మిగిలిన సెలక్షన్ జడ్జెస్ ఆల్మోస్ట్ నాకు బాగానే అనిపించింది. కొన్ని దగ్గర మళ్ళీ ఏందిరా ఏమంటారు, ఫస్ట్ థింగ్ కూడా చెప్తా చూడండి, ఫార్మర్స్ని సింపతి యాంగిల్లో చూపించడం మానేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేడు మానేయండి. ఫార్మర్స్ మీద ఎందుకు సింపతి చూపించాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ మీరు ఆ డైరెక్షన్లో చూపించొద్దు. ఆల్రెడీ ఒక రైతు బిడ్డ వచ్చి గట్టిగా గుడిపించి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆమె గురించి ఏమనట్లేదు, బట్ అక్కడ 2 గ్రీన్లు ఇవ్వాల్సిన అవసరం నాకు కనబడలేదు, బట్ ఇచ్చారు. ఎందుకు? అది కూడా మళ్ళీ సేమ్, ఈ షో మైలేజ్ కోసం మీకు కొన్ని కేటగిరీలు కావాలి కాబట్టి సెలెక్ట్ చేశారు అనిపించింది. అలా అని చెప్పి ఆమెకు స్ట్రైట్ అవే 3 రెట్లు ఇవ్వమని చెప్పట్లేదు. 1 గ్రీన్ ఇచ్చినా 2 గ్రీన్లు ఇచ్చిన హోల్డే కదా. 1 గ్రీన్ ఇచ్చి హోల్డేలో పెట్టుంటే బాగున్ను, అది కుదిరితే 3 గ్రీన్లు వచ్చేలా అనిపించింది. బట్ నాకు ముందే తెలుసు కాబట్టి 2 గ్రీన్లు ఇచ్చారు. సరే, ఇలాంటివి ఉన్నాయి డీటెయిల్గా, చిన్న కన్సర్న్లు. మెయిన్ కన్సర్న్ ఉప్పల బాలుదే, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ నాకు బాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఇంప్రెస్ అయింది ఇద్దరు. ఫస్ట్ వచ్చేసరికి మిథిలేష్, మళ్ళీ ఇంటర్ ఇచ్చి మళ్ళీ అక్కడ గట్టి మాట్లాడదాం. రాసి పెట్టుకోండి, ఈ అబ్బాయి 99.99% మీ మిథిలేష్ అనే అబ్బాయిని మీరు బిగ్ బాస్ సీజన్ 10లో హౌస్లో మీరు చూడబోతున్నారు. పీరియడ్. రికార్డు చేసుకోండి. కావాలంటే ఒకవేళ అబ్బాయి రాకపోతే ట్రోల్ చేద్దుండను, ఓకేనా. నువ్వెవరు ఎక్స్ట్రా పుష్ చేస్తున్నా, పుష్ ఇంకా తెలిసిపోతాయి, కొన్ని అర్థమైపోద్ది. ఆరా అన్నారు చూసారా, ఆరా తెలిసిపోద్ది. అబ్బాయిని చూస్తే కాంబినేషన్ ఆఫ్ అభిజిత్ అండ్ డెమోన్ పవన్ లా అనిపించాడు. మాట్లాడదాం డీటెయిల్గా. అలాగే శాలిని, అమ్మాయికి 3 గ్రీన్లు ఇవ్వలే, 2 గ్రీన్లు ఇచ్చారు. కానీ ఎపిసోడ్ గంట చిల్లర ఉంటే ఈ అమ్మాయి 25 నిమిషాలు ఎంత సబ్జెక్ట్ ద కరెక్షన్ ఉంది అంటే ఆల్మోస్ట్ 50%, 45% ఆఫ్ ఎపిసోడ్ ఈ అమ్మాయి మీద నడిచింది, ఓకేనా. ఈ అమ్మాయి టాప్ 15లో ఉంది ఆల్రెడీ, ఎలాగో చెప్పేశారు, నేను కూడా చెప్పాను కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ అమ్మాయి కూడా ఎందుకో నాకు ఒక 80% ఈఎంఐ కూడా బిగ్ బాస్ సీజన్ 10లో ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ ఉండడానికి అర్హత ఉందా అంటే యాజ్ ఆఫ్ నో చూసినంత వరకు, విన్నంత వరకు, నేను ఫీల్ అయ్యేంత వరకు
ఉందనిపిస్తుంది. ఓకేనా? ఇవి ఇంట్రోలు. మీకేమనిపించింది? వీళ్ళలో మీకు ఎవరు ఇంప్రెస్ అయ్యారు, ఎవరు యావరేజ్ అనిపించారు, ఎవరికి 2 గ్రీన్ల బదులు 1 గ్రీన్ అవ్వాలి, 1 గ్రీన్ బదులు 2 గ్రీన్లు అవ్వాలి, ఆర్ ఏదైనా డిఫర్ అయ్యాయా మీ ఒపీనియన్లు కామెంట్ చేయండి. అన్నిటికంత ముందెందుకు లేని వీడియో అంతా చూసిన తర్వాత మీకు మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్లు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్ అని అనిపిస్తుంది మీకు. కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. కొంచెం లెంత్ ఉండొచ్చేమో, బట్ ఎందుకంటే అన్నీ రాయలేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను, అవి మాట్లాడాలి అని చాలా గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ఇంతసేపు మాట్లాడి ట్రై చేద్దాం. రేపటి నుంచి మన బండి ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. అండ్ ఈ వీడియో వెంటనే ఇప్పుడు టైం ఎంత అయింది? 2:48 అయింది. మోస్ట్లీ ఇది అవ్వగానే నేను అప్లోడ్ చేస్తాను. తమ్నైల్ నేనే చేసుకోవాలి కాబట్టి మీ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సెట్ సేమ్. నేను చెప్పాను కదా, ఇవి అన్నీ మారే కానీ ఇవి మారలే. ఆ సెట్ ఆల్మోస్ట్ సేము, జడ్జిలు సేము, హోస్ట్ సేము, ఫార్మాట్ సేము, లెవెల్స్ సేమ్ వల్ల కొంచెం మొనోటమీ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. కంటెస్టెంట్లు డిఫరెంట్లు ఉన్నారు, ఆబ్వియస్గా ఉంటారు. సో కంటెస్టెంట్లు ఈరోజు నేను సేవ్ చేశారు. ఇంట్రో నాకు బాగా నచ్చింది. ఏంద్రా అంటే లాస్ట్ ఇయర్ 6 మంది కామనర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇంట్రో చూపించారు. నాకు కొంచెం రెట్రోస్పెక్ట్ అంటానండి, మంచి వింటేజ్ కూడా సరైన టైంకి పదాలు గుర్తురావు. సో నాకు వెనక్కి వెళ్ళాను, 1 year బ్యాక్కి వెళ్ళాను. అండ్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే కామనర్గా వెళ్ళాడు, ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. అలాంటిది ఇప్పుడు 6 లక్షలు 7 లక్షల సబ్జెక్ట్ ద కరెక్షన్, అంతమంది ఫాలోవర్స్, ఇప్పుడు మినీ సిరీస్ కూడా చేశాడు. సో విన్నర్ అయ్యాడు. సో ఇది ప్రౌడ్ మూమెంట్. అది వేశారు, అది మరి గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అలాంటి నార్మల్ ఆడియన్కే అది ఒక గూస్ బంప్స్ వచ్చిందంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి, కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళకి హ్యాపీ టీయర్స్. సో ఆ గెస్చర్ నాకు బాగా నచ్చింది. కామనర్స్కి వీళ్ళు ఇచ్చిన ట్రిబ్యూట్, కళ్యాణ్ పడాలకి వీళ్ళు ఇచ్చిన ట్రిబ్యూట్ ఇంట్రోలో వెరీ గుడ్. అండ్ మనకి ఇది ప్రౌడ్ మూమెంట్. ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళు మనం ముందు ఉంటాం ట్రెండ్ సెట్ చేయడంలో అనే దాంట్లో ఎగ్జాంపుల్ అగ్ని పరీక్ష మిగిలిన లాంగ్వేజ్లో season 1 అవుతుంటే మన season 2 ఎందుకురా అంటే season 1 ఫస్ట్ స్టార్ట్ అయింది అక్రాస్ గ్లోబ్, అక్రాస్ ఇండియా, ఫస్ట్ మందే. అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం వల్ల మిగిలిన లాంగ్వేజ్లు కూడా స్టార్ట్ చేశారు. సో ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ తెలుగు వాళ్ళుగా. ఓకేనా? ఇవి జరిగే ఇంట్రోలోని. తర్వాత శ్రీముఖి అక్క కొన్ని సొల్లు చెప్పింది. లైక్ లక్షల మంది అప్లికేషన్లు వచ్చాయి అన్నారు. అంత సీన్ లేదు అక్కడ, 1,00,000 ఏం రాలేదు, 21,000 22,000 వచ్చారు అంతే. సో తర్వాత జడ్జెస్ ఇంట్రో అది యాజ్ సీజు మనం మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళే వచ్చారు. సో వాళ్ళ ఫ్యాన్స్కి హ్యాపీ. ఇప్పుడు మనం కంటెస్టెంట్ నెంబర్ 1. ఈ అమ్మాయి పేరు శాలిని ఫ్రమ్ కరీంనగర్. ఈ అమ్మాయి నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. మెజారిటీ ఆఫ్ చెక్ బాక్సెస్ చెక్ అయిపోయాయి. చాలా విషయాల్లో ఆమె అంటే సెట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్కి అన్నట్టు అనిపించింది. ఎందుకో మనం మాట్లాడదాం. ఆమె బేసికలీ ఇండియనే, బట్ ఆస్ట్రేలియాలో 7 years నుంచి ఉన్నారు. ఆమె ఒక ఓల్డేజ్ ఉంటుంది కదా, ఆ యాప్ ఏదో మై కేర్ యాప్, మై ఏజ్ యాప్, కేర్ యాప్లో వర్క్ చేస్తున్నారంట. అలాగే తనకి డ్యాన్స్ కూడా వచ్చంటే జడ్జెస్ డ్యాన్స్ చేస్తూ నీ గురించి ఇంటర్వ్యూ, నీ గురించి మాట్లాడంటే అంటే ఆమె ప్యారలల్కి టాస్కింగ్, మల్టీ టాస్కింగ్ ఎంత బాగా చేస్తుందో అని చెప్పి టెస్ట్ చేసినట్టు చెప్పారు. అండ్ ఆమె కూడా ఆల్మోస్ట్ షీ పర్ఫార్మ్డ్ వెల్. టాలెంట్ ఏముందంటే ఆమె టాలెంట్ అంటే ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా ముఖం మీద చెప్తా, అది తన తత్వం, అది టాలెంట్ అవ్వదు. బట్ దాని టాలెంట్ కింద కన్వర్ట్ చేస్తూ ఆమె చెప్పింది, ఏదైనా ముఖం మీద చెప్తా, అటుపక్క కూడా తప్పు చేస్తా, అది చిన్నైనా పెద్దయినా నేను క్వశ్చన్ చేస్తా అని గట్టిగా చెప్తుంది. తర్వాత నా గురించి నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటా, అది రియల్ లైఫ్లో అయినా సరే, బిగ్ బాస్ హౌస్లో అయినా సరే అని అన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బిగ్ బాస్ హౌస్లో స్టాండ్ తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ టైంలో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ప్రకృతి క్రియేట్ చేస్తా. అలాంటి టైంలో నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకున్నావు అనే దగ్గరే నువ్వు విన్నర్వా, రన్నర్వా, టాప్ 5 లేకపోతే ఫస్ట్ 5 weeksలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్వా అనేది అర్థమైపోతుంది. సో అది మంచి పాయింట్. స్టాండ్ తీసుకోవాలి, మన కోసం స్టాండ్ తీసుకోవాలి, మన ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకోవాలి. అక్కడ ఏమైనా ధర్మం అధర్మం లాంటి విషయాలు జరిగితే ధర్మం కోసం స్టాండ్ తీసుకోవాలి. తర్వాత ఆమె జిమ్ కూడా చేస్తున్నారంటే ఆఫ్ లేటు, ఆమె కండలు కూడా చూపించారు. తన ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే చెప్పారు తన పాస్ట్ ఒక 6 years వెన్ షీ వాజ్ 17 అప్పుడు రిలేషన్లో ఉండి ఒక 6 years తర్వాత ఆమెకి అర్థమైపోయింది, ఆమెకి అర్థమైపోయింది, అటుపక్క అబ్బాయికి అర్థమైపోయింది. బట్ ఆమెకి అందులోంచి ఎలా బయటికి రావాలో అర్థం కాలేదు. ఒక కైండ్ ఆఫ్ ట్రామా. అండ్ ఎందుకురా అంటే ఆమె చాలా డిపెండెంట్ అయిపోయింది అటుపక్క పర్సన్ మీద అని ఆమె చెప్పుకుంటున్నారు. బట్ అలాంటిది ఆమె అబ్బాయి, ఆ పిల్లోడు కూడా ఆస్ట్రేలియాలో ఉండేవారంట. తర్వాత ఎలాగోలాగో ఒక ఫైన్ డే అది బ్రేకప్ చెప్పి బయటకు వచ్చేసారంట. అప్పుడు చాలామంది ఈమెను ఏమనుకున్నారంటే ఇంక్లూడింగ్ హర్ సెల్ఫ్, ఈ అమ్మాయి చాలా డిపెండెంట్, అబ్బాయి వెళ్ళిపోయాడంట అప్పుడు ఆస్ట్రేలియా నుంచి.
సో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అనుకున్నారు. బట్ ఆమె అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా లైవ్ లీడ్ చేస్తారు. సో అది నా ప్రౌడ్ మూమెంట్ అని చాలా మంచిగా చెప్పి నాకు ఆ నెరేషన్ బాగా అనిపించింది, బాగా చెప్పారు కాన్ఫిడెంట్గా. తర్వాత నువ్వు ఫైనల్గా ఆ బిందు మాధవి గారు అడిగినట్టున్నారు, ఎక్స్తో మాట్లాడితే నీకు ఓకేనా అదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా ఓకే అన్నారు. దట్స్ వెరీ గుడ్ థింగ్. తర్వాత ఇంకేమన్నారు, ఆ ఫోన్ అంటే వీళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు అన్నమాట. బేసిక్గా ఫామ్స్లో క్వశ్చన్లు ఉంటే వీళ్ళకి ఆన్సర్లు ఇస్తారు, అందుకే జడ్జిలు చదువుతున్నారు మనకి. సో ఫామ్లో ఏం రాసింది ఫోన్ ఎడిక్టెడ్. మ్యాటర్ ఏమవుతుందంటే నేను ముందు వీడియోలో చెప్పాను, సేమ్ ఫార్మాట్ సేమ్ టాస్క్లు అవడం వల్ల ఈసారి ప్రిపేర్డ్గా వచ్చేస్తారు. ఫోన్ టాస్క్లు కూడా ఆమె చెప్పింది కదా, ప్రిపేర్డ్గా వచ్చేసాను, నాకు తెలుసు ఇది జరుగుద్ది. 1,20,000 1,30,000 పెట్టి కొన్నారన్నారు. మేబీ ఇంకో ఫోన్ కూడా ఉండొచ్చు ఇంట్లో, అండ్ ఆ ఫోన్కి ఇన్సూరెన్స్ ఉందని ఆ అమ్మాయి చెప్తుంది. సో వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఆ ఫోన్ టాస్క్లే పెడితే పెద్ద పంచే ఉండదు. బట్ వీళ్ళు కొంచెం మార్చారు, ఫోన్ ఏదో చెదగొట్టినట్టు చూపించారు, వేరే ఫోన్ చూపించి. బట్ ఆమె కూడా అంతేమీ హర్ట్ అవ్వదు, ఎందుకంటే ఆమెకి ఇన్సూరెన్స్ ఉందంట. సో అందుకే లాస్ట్ ఇయర్ నాకు తెలుసుకోలేదు, లాస్ట్ ఇయర్ ఏదైతే టాస్క్లు పెట్టారో దయచేసి అలాంటి టాస్క్లు పెట్టకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. తర్వాత వీళ్ళు అంటే నవదీప్ కొంచెం టీజ్ చేశారు ప్రైవసీ రిలేటెడ్ మ్యాటర్లో. నేను ఓపెన్ చేస్తే ఇచ్చేస్తా స్నాప్చాట్ ఉంటుంది కదా, నేను ఓపెన్ చేయొచ్చేదంటే లేదు, మిగిలి చూడండి, ఏదైనా ఒకటి లింక్ ఒకటి ఉంటుంది, ఒక లైన్ దాటి వెళ్ళకూడదు, నేను మీ ఫోన్ అలాగే చూస్తే ఊరుకుంటారా అని చెప్పి అన్నారు శాలిని గారు. తర్వాత అభిజిత్ అయితే ఓకే అన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇష్టం, మనం అంతకుమించి ఏం మాట్లాడలేం. సో అది. సో ఇప్పుడు ఈమె ఫామ్లో రాశారంట, వాష్రూమ్ అంటే లీస్ట్, అంటే ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో చేసే పనుల్లో ఏది మీకు లీస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇంకో ఓసిడీ ఉన్నట్టుంది, బాత్రూమ్ క్లీనింగ్ అని. సో బిందు మాధవి గారు ఏమన్నారంటే, బాత్రూమ్ క్లీనింగ్ ఇక్కడ ఎలాగో చేయించలేము కదా, షూ టాస్క్ ఇస్తానంటే ఫస్ట్ ఆమె ఒప్పుకోలేదు, డిస్రెస్పెక్ట్ ఇదని. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం ప్రోమో వచ్చినప్పుడు అనుకుని ఇప్పుడు చెప్తా చూడండి. నా దృష్టిలో బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ వేరు, షూలు తుడిసే టాస్క్ వేరు. ఓకేనా? షూలు తుడిసే టాస్క్ అందరూ చెయ్యాలని రూల్ లేదు, దీనికి డిఫరెంట్ ఒపీనియన్స్ అవుతాయి. ఇప్పుడు అమ్మాయి చెప్పింది చూసారు, బాత్రూమ్ అంటే అది హౌస్ యాక్టివిటీ, అంటే అమ్మాయి కూడా వాడుతుంది బాత్రూమ్ని, సో అమ్మాయి కూడా చెయ్యాలి. బట్ ఇది టాస్క్ అనే దానికి ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 8లో అనుకున్న పృథ్వీ మీసమో గడ్డమో ఏదో తీసేస్తే పృథ్వీకి కొంత క్యాష్ ఇస్తాను, ఏదో మంచి బంపర్ ఆఫర్లు ఇచ్చారు, అయినా చేయలేదు అబ్బాయి. ఎందుకు? హీ వాజ్ నాట్ కంఫర్టబుల్. అలాగే కొన్ని కంఫర్టబుల్గా ఉండవు, కొన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తే చెయ్యరు. అందులో కొంతమందికి నచ్చుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఒపీనియన్ గేమ్, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, అంతే. ఇదే అభిజిత్ సీజన్ 4లో ఆకులు లెక్క పెట్టుకునే టాస్క్ ఏదో అంటే చేయను అన్నాడు, డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నాడు. తర్వాత నాగార్జున గారు పెద్ద రాడ్ దింపారు, తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యారు. మేబీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటారేమో. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని కొంతమంది ప్రోమోస్ కామెంట్స్లో హౌస్లోకి వెళ్తే ఏమైనా చేయాలి కదా, ఎస్ ఏమైనా చెయ్యాలి, హౌస్ రిలేటెడ్ టాస్క్లు, హౌస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చెయ్యాలి, ఎందుకంటే ఇంట్లో అందరూ షేర్ చేసుకున్నారు కదా. టాస్క్లకు వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక చాయిస్ ఉంటుంది. ఒకవేళ అది ఆడియన్స్ నచ్చకపోతే పంపించేస్తారు. బట్ ఇది కరెక్ట్ అంటే మెడ మీద కత్తెట్టేసి ఇది చెయ్యు అనేటట్టు కూడా ఉండవు కదా. అంటే కొన్నివి కొంతమంది చెయ్యరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు షూది అంతే, కొంతమంది అందరూ చెయ్యాలని లేదు, పొన్నన్నవేయో ఎవరో అనుకుంటారు సీజన్ 3లో చేయలేదు, చేసిన తర్వాత ఏదో ఇలాగ అయ్యింది. బట్ ఇందులో ఈ విషయంలో నాకు నచ్చింది, ముందు చేయను అనేది తర్వాత అర్థం చేసుకుంది, చెయ్యాలి, అలాంటివైనా చెయ్యాలి, నాకు ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ చెప్పి ఆమె ఓకే అన్నారు. ఓకే అంటూ ఆమె చేస్తుంది, కానీ సరిగ్గా చేయకుండా అందులో ముంచింది. ఆమె ఇంటెన్షనల్గా ముంచారో అన్ఇంటెన్షనల్గా ముంచారో తెలియదు, కానీ బిందు మాధవి గారు ట్రిగ్గర్ అయిపోయి నీకు ఇది కామెడీగా ఉందని చెప్పి ఆమె రెడ్ ఇచ్చారు. అది తన ఒపీనియన్, తప్పులేదు. మనకి ఎందుకంటే బిగ్ బాస్లో లైవ్ చూపించారు కదా, అక్కడ ముందు చాలా జరుగుద్ది, ముందు కనుక మనకు చెప్పరు. ఆమె అంత ఎటకారంగా ఏం చేశారో మనకు తెలియదు. బట్ ఆమెకి అయితే కాలింది, రెడ్ ఇచ్చారు. అది కట్ చేస్తే ఈ విషయంలో నాకు నచ్చింది, అది ఆమె కంఫర్టబుల్ జోన్ కాకపోయినా కూడా ఆమె చేశారు, ఎలాగోలా కింద మీద పడిపోయి చేశారు. ఎందుకంటే వచ్చినప్పుడు ఒకలా వచ్చారు, వెళ్ళేటప్పుడు మొత్తం డ్రెస్ అంతా పాడైపోయింది. చెయ్యాలి కూడా, మోస్ట్లీ చెయ్యాలి కూడా. బట్ చెప్తున్నా, కంఫర్టబుల్గా లేకపోతే ఎస్పెషల్లీ లేడీస్ నువ్వు చెప్పే రైట్ ఉందని చెప్పి, అంతకు మించి చేయలేదు. సో అది. తర్వాత ఈ మధ్యలో ఇంకొక ఆయన వచ్చాడయ్యా, చెప్పాను కదా, ఈమె 26 నిమిషాలు ఎంతసేపు ఉంది శాలిని గారిని చూపించారు, కావాలంటే మీరు వెళ్ళి చూడండి మళ్ళీ. అంటే అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, లేకపోతే ఎడిటర్ మై ఇంకొకరు పెట్టేస్తారు కదా. ఈయన బలి వచ్చాడు, అభి శాంగర్, మంచి
ట్రూ కమీడియన్లో అనిపించారు పాపం. సారీ టు సే దిస్ ఇన్ ఏ ఫన్నీ వే. ఈయన స్టాండర్డ్స్ బాబు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గట్టిగా కమ్మేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు, మనం ఏం చేయలేం. ఇంట్రో ఏదో పాట పాడుకొని వద్దాం అనుకున్నాడంట, లౌడ్ మ్యూజిక్ వచ్చిందని చెప్పి మళ్ళీ వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, అవేవో పాటలు పాడాడు. నాకు ఎక్కలే. నాకు అనిపించింది ఈజ్ నాట్ ఫిట్, అంటే బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాదు. కొంచెం రిచ్ యాటిట్యూడ్ ఉంది, అలాగే అదే ఆ హెడ్ వెయిట్, ఆ ఆరగెన్స్ ఉంది, అండ్ అబద్ధాలు ఆడుతున్నాడేమో అనిపించింది. ఆయన ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను బిజినెస్ మ్యాన్, ఆంటర్ప్రీనర్, రియల్ ఎస్టేట్, సింగర్, మోడల్, ఇది అది అన్నారు, కానీ చాలా విషయాల్లో దొరికిపోయాడు. ఇప్పుడు ఎన్ని గుట్టలో ఏవో ఉన్నాయి చూసారా, దానికి అది 3,000 అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆ అబ్బాయికి ఐడియా లేదు రియల్ ఎస్టేట్, అలా ఫాదరే చేస్తున్నాడేమో నాకు తెలిసి, ఈయనకి తెలియదు. యోగాలో ఏమైనా చేయమంటే చూసారు కదా ఎంత మంచి ఆసనం వేశాడు. సో ఏదో మెప్పించాలి అని చెప్పినట్టు మెప్పిస్తున్నాడు, అంటే అలా చెప్తున్నాడు తప్ప అక్కడ నిజాయితీగా చెప్పాడు అంటే చెప్పినట్టు అనిపించలేదు. అలాంగ్ విత్ దట్ ఫామ్లో ఒక అద్భుతమైన రాశాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలాగ వీకెండ్ అంటే నేను ఎంత టైం ఇవ్వలేను, ఓన్లీ 2 రోజుల టైం ఇస్తాను, ఆ లెక్క బొక్క ఏంటో నాకు అర్థం కాలేదు. అది కాలింది బిందు మాధవికి, అప్పుడే ఫిక్స్ అయిపోయింది, రెడ్ ఇవ్వడంలో తప్పే లేదు. అలాగే నా స్టాండర్డ్ కాదు అని చెప్పి డంప్ చేసి అన్నాడు. అది మరి యారగెంటే కదా, అది జీబెల్పే కదా, అది అంటే ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ డ్యూ టు ఏజ్ ఏమో తెలియదు, కానీ పిల్లోడు బాగా అతి చేశాడు. నాకు గట్టిగా ఎక్కడ నవ్వుకున్నా అంటే శ్రీముఖి కావాలని అడిగింది. ఏదో రణబీర్ కపూర్ టాపిక్ వస్తే నిన్ను రణబీర్ కపూర్లో ఉంటారని ఎవరైనా అన్నారంటే మనోడు నవ్వుకుంటూ చాలామంది అన్నారన్నారు. అక్కడ నేను చచ్చిపోయాను, టాపిక్ అయిపోయింది అక్కడితో, ఇంకేం చేయలేం. తర్వాత మనోడు ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అన్నారు కదా, అక్కడ పాప శాలిని యొక్క కష్టపడి షూస్ తుడుతుంటే ఆమె డ్రెస్కి ఎంత ఇస్తా అంటే మనోడు ఏడిచ్చి 3 ఎందుకు ఇవ్వట్లేదంటే ఓవర్ మేకప్, లిప్స్టిక్ ఎక్కువ కనబడిపోతుంది, ఇది ఆడుతూ తమలపాకు ఆ నెక్లెస్ ఒకటి ఉంది కదా, అది స్కిన్కి అంటే స్కిన్లో కలిసిపోయిన స్టాండ్ అవుట్ అవ్వలేదంటే అటుపక్క ఆ శాలిని ఎక్కడ కూడా అడిగితే అక్క గట్టిగా 5.5, ఆ 0.5 ఎందుకు ఇచ్చిందని చెప్పి శ్రీముఖి అడగడం. ఆమె ఆల్రెడీ హట్ అయి ఉంది శాలిని, ఆయన అసలు డ్రెస్ సెన్స్ లేనట్టు ఉందని చెప్పి ఎంత పెద్ద మాట అన్నారు సార్ అనేసింది. సో ఏడన్నా నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను కదా. సో 7 ఇచ్చాడు, ఈ అమ్మాయి 5.5 ఇచ్చింది. అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు గొడవలు పెట్ట ట్రై చేశారు. ఆ గొడవలలో ఈ పిల్లోడి కంటే శాలిని ఆర్గ్యుమెంట్ స్కిల్సే నాకు బాగా అనిపించాయి. ఇది ఒకటి పాయింట్, మంచి పాయింట్. ఈ అబ్బాయి తేలిపోయాడు, అన్ని ఆస్పెక్ట్స్లో తేలిపోయాడు. సో 3 రెడ్లు ఇచ్చేశారు. ఇచ్చే కంటే ముందు నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చో మా స్టాండర్డ్ బాబు, శాలిని అక్కతో మాట్లాడతా అని చెప్పారు. శాలిని అక్కతో మాట్లాడి ఇందాకతే నేను బ్యాక్ అండ్ ఫోర్త్ అంతా కలిపి చెప్పాను. సో స్కోర్స్కి వచ్చేసరికి ఈమె ఆల్రెడీ రెడ్ ఇచ్చేశారు. నాకు రెడ్ ఇచ్చిన ఈమె రియాక్షన్ బాగా నచ్చింది. ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ఒపీనియన్ మేడం అన్నది వెరీ గుడ్. అది ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు గ్రీన్కి ఆమె ఆల్మోస్ట్ ఏడిసిపోయారు, ఎందుకంటే ఆమె ఫ్యాన్ అంట, మిథిలేష్ ఫ్యాను, అభిజిత్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, ఈ అమ్మాయి కూడా ఫ్యాన్. సో ఇక్కడ అభిజిత్ మంచి గెస్చర్, వెళ్ళి తన స్లిప్పర్స్ తీసి తుడవడం, డిగ్నిటీ ఆఫ్ లేబర్, చిన్న పని పెద్ద పని ఏమి ఉండదు, అన్నీ చేయాలని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఆల్రెడీ చిన్నది గిల్లితే ఏడిసేసే టైప్లో ఉంది. అలాంటి టైంలో అభిజిత్ గారు ఆ గెస్చర్ చూసి ఇందుకేనండి మీరు నా ఇన్స్పిరేషన్ అన్నారు. సో ఇట్స్ వెరీ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అభిజిత్. ఇప్పుడు కొంతమంది కామెంట్ చేయొచ్చు, అదే అబ్బాయి అయితే చేస్తారా అంటే నాకు తెలియదు, కాంట్రవర్సీలో నేను వెళ్ళాలనుకోవట్లేదు. బట్ గుడ్ గెస్చర్ ఏంద్ర ఏదో గెస్చర్ అది. సో ఓవరాల్గా 2 గ్రీన్స్ 1 రెడ్ వర్త్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వర్త్. మీకేమనిపించింది చెప్పండి, ఓవర్ రేటెడ్ అండర్ రేటెడ్ అనే విషయం. తర్వాత మన స్టాండర్డ్ బాబు 3 రెడ్లు. డస్ హీ డిజర్వ్ అంటే ఆఫ్ కోర్స్ హీ డిజర్వ్స్ 3 రెడ్లు. ఇద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆ మధ్యలో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎడిటర్ మాయ, శ్రీముఖి మాయ. ఇది మనకు గట్టికి పండుద్ది ఉంటుంది. శాలిని వర్సెస్ సబ్జెక్ట్ వెరీ సూన్ మీరు బుల్లిధర మీద చూడబోతున్నారు. ఇంతకు మించి ఏమైనా ఉందా, అంతే, ఇంకేం లేదు. శాంగ్రమాయకి 3 రెడ్లు వచ్చాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ. ఈ అమ్మాయి నో డిస్రెస్పెక్ట్, నేను చెప్తున్నాను కదా, ఈ అమ్మాయి తప్పలేదు. ఆ బీజిఎం మాట్లాడితే అదే బీజిఎం, రైతు వచ్చేస్తే ఆ సింపతి సానుభూతి వద్దు, సానుభూతి చూపించొద్దు అయ్యా రైతు మీద. రైతుని గర్వంగా, ఆ రైతు కూడా మనలాగే మనిషే. మామూలుగా ఒక ఐటీ వాళ్ళని ఎలా చూస్తారు, ఒక డాక్టర్ని ఎలా చూస్తారు, అలాగే రైతుని చూడండి. అంత సానుభూతి వద్దు, ఈ పత్యాసాలు వద్దు, నాకు నచ్చవు. నెక్స్ట్ ఆమె సూర్యాపేట నుంచి వచ్చారు. ముగ్గురు ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు, ఈమె 3వ లాస్ట్ పాప. ఈమె ఫార్మింగ్ చేస్తారు, పీజీ చేస్తారు, పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ పాటలు కూడా, జానపద పాటలు కూడా పాడతారంటే. ఆమెకి 6 లక్షలు 8 లక్షలు ఎంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు గట్టిగానే. సో ఆమె తాపత్రయం ఏంటో చెప్పారు, చిన్నప్పటి నుంచి అలాగే ఇన్స్పిరేషన్గా ఉండాలి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి మాట ఉండకూడదు, ప్రౌడ్ మూమెంట్ ఉండాలి, ఆమె పాటలు కూడా అందరికీ తెలియాలి,
ఇది గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది యాస్పిరేషన్ ఇది అని చెప్పారు. మరి రేపు పొద్దున బిగ్ బాస్కి వెళ్తే జాబ్ వదిలేస్తారా ఇలాంటి ఏం అడగలేదు. అడుగుంటాల్సింది అనుకున్న లాస్ట్ టైం కళ్యాణ్ పడాలని అడిగినట్టు, బట్ అడగలేదు. సో అది ఒక పాట పాడమన్నారు, పాడారు, బాగున్నది. లిరిక్స్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే కొంచెం తెలంగాణ యాక్సెంట్ మనకు అంత అర్థం కాలేదు. బట్ ఆమె భావం అర్థమైంది, బాగా అనిపించింది. అదే చెప్పారు, ఇన్స్టాలో నా సాంగ్స్ వేరేలే కానీ ఇండస్ట్రీలో అవ్వలేదు. సో ఆ బ్రేక్ కోసం నేను చూసుకుంటున్నాను చెప్పి ఒక ఆపర్చునిటీ కావాలన్నారు. నవదీప్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మ్యాగీ చేసినట్టు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో కొట్టాడు ఆయన. తర్వాత ఆమె రైతుల కష్టాల గురించి చెప్పారు. దీని గురించి నేను లాగను, షో గురించి మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసారు, అయిపోయింది. తర్వాత శ్రీముఖి ఆమె మట్టిలో మాణిక్యం అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు. ఇది కంటిన్యూ అవుతుంది సీజన్ అంతా. తర్వాత ఓ నామినేషన్ టాస్క్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. నామినేషన్ టాస్క్ ఒకటి పెట్టారు. అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. శ్రీముఖి డామినేట్ చేస్తారు, బట్ ఆమె అంత కన్విన్సింగ్గా లేకపోయినా జడ్జెస్ ఆమెను బ్యాక్ చేసినట్టు నాకు అనిపించింది. అలాగే ఆమె డాన్సర్ అని చెప్పలేదు, బట్ డ్యాన్స్ ఏమంటే ఆమెకు డ్యాన్స్ కూడా పాప రాదు, షీ ట్రైడ్. తర్వాత బిందు మాధవి గారు వచ్చి గట్టిగా డ్యాన్స్ చేశారు. అక్కడ అంత వేయాల్సిన అవసరం లేదు, కానీ వేసారు, పుష్ ఇచ్చారు. నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే, ఈ అమ్మాయికి 3 రెడ్లు ఇవ్వమని చెప్పట్లే, ఒక గ్రీను 2 రెడ్లు ఇచ్చి నువ్వు కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. మరీ ఇన్నోసెంట్ ఇప్పుడు అభిజిత్ చెప్పారు చూసారా, అది ఆ మాటలు చెప్పి స్కోప్ ఇంప్రూవ్మెంట్కి చాలా స్కోప్ ఉంది, నెక్స్ట్ లెవెల్స్లో చూద్దాం అని చెప్పి చెప్పుంటే బాగున్నాను. కానీ కొంచెం గట్టిగా పుష్ ఇచ్చి 2 గ్రీన్లు 1 రెడ్ ఇచ్చారు. అది కొంచెం ఎక్కువ అనిపించింది. మీకేమనిపించింది? ఉన్నట్టే చెప్పాలి. నేను ఇప్పుడు దీనికి రివర్స్లో కూడా చెప్పొచ్చు, రైతులు ఎమోషన్స్ చూస్ చేసుకోవద్దు, మనకు ఉన్నది చెప్పుకుందాం రా అండ్ రస్టిక్గా. అది సో ఓవరాల్గా ఈ అమ్మాయికి 2 గ్రీన్లు, రెడ్ ఎవరు ఇచ్చారు? అభిజిత్. నెక్స్ట్ ఉప్పల బాలు. ఇప్పుడు మాట్లాడుకుందాం. అబ్బా, ఉదయమే వీడియో చేసి ఉప్పల బాలుది, అందులో 2 వ్యూ పాయింట్లు పెట్టాను. ఒకటి, నిజంగా ఉప్పల బాల్ని ఇన్సల్ట్ చేసి ఉండాలి. రెండోది, ఉప్పల బాలు కావాలని కాంట్రవర్సీ చేయొచ్చు. ఆర్ ఉప్పల బాలు ఆ ఎండమూల టీం, అదే బిగ్ బాస్ అగ్నిపరీక్ష టీం వాళ్ళు ఎపిసోడ్ 1 ఆర్ అగ్నిపరీక్ష 2ని విజిబిలిటీ కోసం టీఆర్పీ స్టంట్ కోసం చేసి ఉండొచ్చేమని. బట్ అదంతా చూసిన తర్వాత అది టీఆర్పీ స్టంట్ ఉంది, కానీ ఉప్పల బాల్ రోల్ ఏం లేదు పాపం. ఉప్పల బాల్ని నిజంగానే చాలా పద్ధతిగా, చాలా నీట్గా ఇన్సల్ట్ చేశారు. ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేశారంటే రాసినవి చెప్తా. ముందు ఇది మాట్లాడదాం. ఫస్ట్ నేనేమంటానంటే, జ్యూరీ మెంబర్స్, జడ్జెస్కి కానీ, శ్రీముఖికి కానీ, ఆ టీముకి కానీ, మీకు ఇలాంటి పర్సన్స్ వద్దు అనుకున్నప్పుడు లెవెల్ 1 మీరేం పీకారు? లెవెల్ 1లో మీకు తెలీదా? మీకు కళ్ళు పోయే, సోలు పోయే, అక్కడ ఎందుకు సెలెక్ట్ చేశారు? అప్పుడు తెలియదా ఉప్పల బాలు ముందు చీప్ వీడియోలు చేసేవాడు, చీప్ ఫాలోవర్స్ ఉంటారు, చీప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, తెలీదా మీకు? సరే, అప్పుడు కళ్ళు మూసిపోయి చెవులు పోయి అనుకుందాం. 2వ లెవెల్ ఏం పీకారు గ్రూప్ డిస్కషన్లో? సరే, అప్పుడే మీకు ఉన్నాయనుకుందాం. 3వ రౌండ్ గ్రూప్ డిస్కషన్. సరే చూడండి, ఫస్ట్ది తను 2 నిమిషాలు రీల్ పెట్టాడు. ఆ రీల్లో మీకు సరిగ్గా వ్యాలిడేషన్ రాలేదు, నెక్స్ట్ రౌండ్కి తీసుకున్నారు. తర్వాత వీడియో కాల్, అక్కడ కూడా మీకు వ్యాలిడేషన్ రాలేదు. 3వది గ్రూప్ డిస్కషన్, ఫిజికల్గా చూశారు కదా, మరి అక్కడ మీకు వ్యాలిడేషన్ వచ్చే కదా మీరు తీసుకున్నారు. అంటే 3 రౌండ్లో మీకు వ్యాలిడేషన్ వచ్చి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వ్యాలిడేషన్ వచ్చి, లెవెల్ 4 దగ్గర మీకు సడన్గా చీప్ కామెడీ, చిల్లర వీడియో, గలీజ్ వీడియోలు, గలీజ్ పనులు, ఇవన్నీ. అంటే నీకు ఇదంతా చూశాక నాకు ఏమనిపించింది అంటే, అగ్నిపరీక్ష 2కి బజ్ రావాలి లేదు కాబట్టి ఉప్పల బాలు లాంటి కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నాము ఫస్ట్ రౌండ్లో అంటే, ఆ బేసిక్ మైలేజ్ వస్తుంది, ఆ అటెన్షన్ వస్తుంది, ఆ స్పార్క్ వస్తుంది అని చెప్పి ఉప్పల బాలుని యూజ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో. హార్ష్ రియాలిటీ ఇదే జరిగింది, అంతకు మించి ఏం లేదు. వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళకి ఫస్టే వాళ్ళు బ్యాక్ ఆఫ్ ద మైండ్ రాసుకున్నారు ఉప్పల బాల్ని సెలెక్ట్ చేయకూడదని. కానీ ఎందుకు త్రూ చేశారు అంటే, మాట్లాడుకుంటాం కదా ఉప్పల బాల్ వస్తుందంటే ఏమవుతుంది ఆ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది కదా, అందుకు పాపం మనం అన్ని బలిపశువుని చేస్తారు. అది చాలా తప్పు. ఎంత ఇది కమర్షియల్ గేమ్ అయినా తప్పు. ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఎమోషన్స్తో అంతలా ఆడుకోవడం ఎందుకు? పోనీ ఇంకేదైనా చెప్పి పంపించేయాల్సిందే, కానీ అన్ని మాటలు ఎందుకు? ఎవడు పద్ధతుల్లో ఉన్నారు అక్కడ? నేను ఇంకా గట్టిగా మాట్లాడలేను, కానీ ఇప్పుడు ఉండే జడ్జిలకు కూడా చాలామంది కేసులు ఉన్నాయిగా, వెళ్ళారు కదా కోర్టులకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, దేనికి వెళ్ళారు? మరి మీరు ఏ కరెక్షన్ కోసం బిగ్ బాస్లోకి వచ్చారు? బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఆ కరెక్షన్ల కోసం వచ్చారు కదా, కేసులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్న వాళ్ళు వచ్చారా లేదా? చిల్లర వీడియోలు అన్నారు, బూతులు తిట్టారు, ఎల్ల ఓడ్స్ తిట్టారు. వాళ్ళ అక్క, ఆ చెల్లి వచ్చింది, చెల్లి ఏ క్వాలిఫికేషన్ మీద చెల్లి వచ్చింది? మామూలు చెప్పండి, ఆమె ఏం చేసింది ముందు? ఆమె ఏం సంఘసాయం ఏమేమి చేసింది? ఆమె సేమ్ అవే ఎక్స్పోజింగ్ వీడియోలు అవే కదా. మరి అక్కడ మీకేమి, అది చీప్ ఎంటర్టైన్మెంట్ కాదు అది?
అట్లా ఉంటుంది మరి మా సమాజం. చాలా తప్పు అది, చాలా తప్పు. అండ్ ఇప్పుడు ఉప్పల బాలుకి ఏం న్యాయం జరగాలంటే మళ్ళీ వెనక్కి ఇవేం అవ్వదు, మీరేం రక్తాలు చిందించదు, అవేం అవ్వదు. అండ్ అగ్ని పరీక్ష 3-4 వస్తాయో లేదో కూడా నాకు డౌట్, ఈ సీజన్ ఎంతవరకు వెళ్తుందో కూడా. నేనేమంటాను, ఉప్పల బాలుకైనా ఎవరికైనా, ఎవరైతే లెవెల్ 4లో డిస్క్వాలిఫై అయ్యారో, ఇలా హ్యూమిలేట్ చేశారో, ఒకటి గుర్తుపెట్టుకుంది, ఇది జస్ట్ ఒక షో. ఇందులో మనం ఫెయిల్ అవ్వడము, రిజెక్ట్ అవ్వడం వల్ల మనం లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ కన్ఫామ్గా వస్తాయి. దిస్ ఈజ్ ఎ లర్నింగ్ లెసన్. మీ తప్పు లేకపోయినా కూడా అది లర్నింగ్ లెసనే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషను, ఎలా రైజ్ అవ్వాలనేది తెలుసుకోవాలంతే. అంతకుమించి మనం ఏం చేసేది ఏం లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ అండ్ డస్టెడ్. అది ఉప్పల బాలు వచ్చిన తర్వాత తన స్టోరీ తన పాపం చెప్పుకున్నాడు. యాక్చువల్గా ఉప్పల బాలు మీద ఉండే నాకు సాఫ్ట్ కార్నర్ ఏంటంటే, తన వీడియోలు నాకు చిరాకే, కానీ అవి మనం కన్సిడరేషన్లోకి తేకూడదు. వన్స్ కంటెస్టెంట్ కింద వచ్చినప్పుడు మనం కొన్ని సెట్ ఆఫ్ టాస్క్లు పెడతాం, దానికి సెట్ అవుతున్నాడా లేదా అంతే. ఇప్పుడు ఉప్పల బాలు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో పోలిస్తే ఉప్పల బాలు ఎప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, తెలుసా మీకు విషయం? ఇల్లీగల్ లోన్ యాప్లు ప్రమోట్ చేయలేదు, చిల్లర ఏమీ చేయలేదు. యాప్స్ చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఆ 3-4 సంవత్సరాల్లో. ఆల్మోస్ట్ 90% ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేశారు. కానీ ఉప్పల బాలు చేయాల్సిన ఈజీగా చేయొచ్చు, క్వశ్చన్ కూడా చేయరు ఉప్పల బాల్ని, కానీ చేయలేదు. అది అతను, దట్ ఈజ్ ఉప్పల బాల్. అక్కడ నాకు ఎక్కాడు, మీకు అర్థమవుతుందా? అండ్ తను అలా చేయడానికి అప్పుడు ఆమె అడిగింది, నువ్వు ట్రాన్స్ అంటే కాదు, నాకు ఫ్యామిలీ కష్టాలు ఉందని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఫుడ్ కోసం ఈ 5,000 నోట్లోకి వెళ్ళడం కోసం అలాంటి వీడియోలు చేయాల్సి వచ్చింది. చాలామంది చేస్తారు. సినిమాల్లో ఎందుకు చేస్తారు? సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్లు వాళ్ళకి ఇష్టం ఉండదు, అయినా ఎందుకు చేస్తారు? దీనికి ఇవన్నీ వీళ్ళకి తెలుసు, కానీ మనం హర్ట్ చేయాలి. అది చాలా చికాకుగా అనిపించింది. నా రియల్ సెల్ఫ్ చూపించుకుందాం అనుకుని వచ్చాను. కరెక్ట్, తన క్లారిటీ కరెక్ట్గా ఉంది. నేను ఇది కాదు, నా ఫ్యామిలీని బతికించడం కోసం, ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, నేను బతకడం కోసం అది ఎంచుకున్నా. అది లైన్ దాటిన విషయం నాకు అర్థమైంది. తర్వాత నేను లైన్ సెట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వచ్చి నా రియల్ సెల్ఫ్ చూపించుకుందాం అనుకుంటున్నా అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. దానికి ఆ పెద్ద మనిషి అంత దారుణంగా ఇన్సల్ట్ చేశాడు నవదీప్. చీప్ కామెడీ, నీకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నావా? అంత అవసరం లేదు. మరి ఎందుకు అంత దారుణంగా హ్యూమిలేట్ చేశారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలే. ఉప్పల బాలే కదా లైట్ తీసుకుంటారు అనుకున్నాడేమో మరి అందరూ. అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఈ ఎపిసోడ్లో అది అనవసరంగా చందమామ మీద మచ్చలాగా పెద్ద మచ్చ ఎపిసోడ్లో అదే. నువ్వు చేసినవన్నీ ఎక్కిల్ వీడియోసే కదంటే, నేను చెప్పాను కదా, కొంతమంది ఇంకా ఎక్కిల్ ఆడియోలు వీడియోలు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఏం చేస్తాం? అది ఇంకా అంతకుమించి చేయలేదు. పాపం 3 రెడ్లు ఇచ్చారు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని నేను సెలెక్ట్ చేసాను అంటే ఇంత ఇంట్రోలో చెప్పాను కదా, వాళ్ళేమి మెసేజ్ల కోసం వచ్చారు, ఏం మార్కెట్ కరెక్షన్, ఇమేజ్ కరెక్షన్ల కోసం వచ్చారు. 6 ప్యాక్ చేస్తా అన్నాడు, అప్పుడు కూడా ఏడుస్తున్నాడు. సీజన్ 11లో అయినా ట్రై చేస్తా, 12లో చేస్తా, 15 చేస్తా, బట్ చేస్తా. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉందో చూసారా, అక్కడ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఉప్పల బాలుకి రావాలి, కన్ఫామ్గా రావాలి ఏదో సీజన్లో, అంతే. నెక్స్ట్ కొంత బంచ్ ఆఫ్ క్యాండిడేట్స్ 3 వచ్చారు. వాళ్ళంతగా అద్భుతంగా పర్ఫామ్ చేయలేదు అనుకుంటా, లేదా వాళ్ళ బ్యాక్ స్టోరీస్ మనకు తెలియవు. టక్క కొట్టే తెచ్చేలా లేపుసారు. 19 years గర్ల్. ఇక్కడ నాకు ఇంకో కంప్లైంట్, అమ్మాయిది ఏదో చెప్పింది, కొన్ని హార్డ్ కోడెడ్ డైలాగులు చెప్పింది. శ్రీముఖి అక్క అంది, నువ్వు హార్డ్ కోడెడ్గా చెప్తున్నావు ఇదే, అది కూడా ఫైన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే టూ ఎర్లీ టు ఎంటర్ ఇంటూ హౌస్, 19 years అంటే. అలాంటప్పుడు మీరు ఆ కట్ ఆఫ్ 19 years తీసి దొప్పించుకోండి. 19 years అయితే మేము తీసుకోము, మినిమం 22 ఏళ్ళు ఉండాలి అమ్మాయికి, అబ్బాయిలకి 24 ఏళ్ళు ఉండాలి, రాసి దొప్పించుకోండి. మీరేమో 18 తర్వాత ఎవరైనా వస్తే ఓకే అంటారు. ఇక్కడికి వచ్చాక 3 రౌండ్లు అంతా అయిపోయాక 19 టూ ఎర్లీ అంటే అది హిపోక్రసీలా అనిపిస్తుంది. ఇంకో అమ్మాయి అబద్ధాలు ఆడింది, డ్యాన్స్ వచ్చినా మరి తేలిపోయింది, ఆమెను లేపుసారు. ఇంకో బాబు ఏదో స్కిట్ వేసారు, వీళ్ళు 3 ఫసక్. నెక్స్ట్ డెబోరా, ఈమె నాకు చాలా నవ్వు వచ్చింది. ఈమె ఎక్కడ దొరికిపోయిందిరా అంటే, ఈమె కూడా కొన్ని టెంప్లెట్ ఆన్సర్లతో వచ్చింది. బట్ ఆ లుక్స్ అనే పాయింట్ దగ్గర, లుక్స్ చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ దగ్గర దొరికిపోతానని చెప్పి ఈమె స్క్రిప్ట్లో రాసుకోలేదు. వాళ్ళు అసలు గట్టిగా వేసుకున్నారు ఆ లుక్స్ అనే పాయింట్ మీద. ఎందుకంటే అక్కే బోల్డ్ మేకప్ వేసుకొని వచ్చింది కాబట్టి. సో ఎప్పుడైతే నవదీప్ టిష్యూ ఇచ్చి తుడుచుకున్నారో ఆమె కాన్ఫిడెన్స్ అంతా పోయింది. కాన్ఫిడెన్స్ పోయి ఆమె ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోయి కాంట్రడిక్ట్ అయిపోతుంది. ఆమె ఏం చెప్తున్నారో ఒక క్లారిటీ ఉండట్లేదు. ప్రాపర్ స్పీకింగ్ స్కిల్స్ అన్నీ తగ్గిపోయి
ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయో ఒక టాస్క్ ఇస్తే సరిగ్గా చేయలేకపోతున్నారు నామినేషన్. సో కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయారు. నో ఆర్గ్యుమెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ సడన్గా పూర్ అయిపోయింది, కాన్ఫిడెన్స్ లో అయిపోయింది. అసలు ఆమె ఎందుకు వచ్చారనే విషయం కూడా మర్చిపోయారు, పాజ్లోకి వెళ్ళిపోయారు, ఒక బ్రెయిన్ ఫెయిడెడ్ మూమెంట్లోకి వెళ్ళిపోయారు. సో ఆమె 3 రెట్లు రావడంలో అందులో పెద్ద పంచేం లేదు. నేనేమీ షాక్ ఏమలేదు, మీరేమైనా అయ్యారా, ఉప్పలబావులాగా షాక్ అయ్యారా అన్నట్టు. సో ఆమె 3 రెట్లు పడిపోయాయి. నెక్స్ట్ రన్నింగ్ రాజా, హిలేరియస్ గై. మనోడు 3 రెట్లు కాదు కదా, 6 రెట్లు పడిపోవచ్చు. అతి చేశాడబ్బా, ఇక్కడ చాలా అతి చేశాడు. 3 రెట్లు వచ్చాయి, ఫైన్. శ్రీముఖిని కూడా అతి చేశాడు, పని మనిషి కూడా సంథింగ్ స్కిట్ వేసి లైన్ దాటేసాడు. కొంచెం చిల్లరగానే ఉంది, 3 రెట్లు వచ్చి. కానీ శ్రీముఖి చెంప పగల కొడతా దగ్గరికి వస్తే నాకు వెనకేం జరిగిందో తెలియదు. నిజంగా మనం టచ్ చేస్తే కొట్టినా తప్పులేదు, పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు. దట్స్ ది టాపిక్. ఇస్ టచ్ చేయకుండా జస్ట్ మిమిక్ చేస్తున్నాడు, స్కిట్ ఇలా చేస్తే దగ్గరికి వస్తేనే రావడం వల్ల శ్రీముఖికి చెంప పగల కొడతాను అన్నది అనుకోండి, అది తప్పు. ఎందుకు అంత అరగంటగా మాట్లాడడం? ఎండ్ ఆఫ్ ద డే ఆమెకు ఉండాలి కంఫర్టబుల్, ఆ కంఫర్ట్నెస్ ఉండాలి. అందుకని టచ్ చేస్తే మనం 100% రాంగ్. టచ్ చేయకుండా మాట్లాడినా కూడా అలా అంటే శ్రీముఖి గారిది కూడా కొంత తప్పు ఉంది. కొంచెం ఆమెకు ఒక స్టేచర్ ఉంది కాబట్టి కొంచెం టంగ్ కంట్రోల్లో ఉంచుకొని మాట్లాడితే బాగున్నా కనిపించింది. మళ్ళీ చెప్తున్నా కదా, ఆయన చేసిన చిల్లర కామెడీయే. బట్ మనది కూడా ఒకటి ఉంటుంది కదా మనకంటూ ఒకటి, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీముఖి నోట్ల నుంచి. నెక్స్ట్ మిథిలేష్ వచ్చాడు. మిథిలేష్ ఫ్రమ్ మదనపల్లి, 22 సంవత్సరాలు, ఆన్లైన్ ట్రైనరు, ఫిట్నెస్ మోడలు. మనోడు మంచిగా స్పోర్ట్స్ ఆడతాడంట, బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్లో ఆడాడంట, ఇంటర్మీడియట్ 99%, మిగిలిన కొంత లాంగ్వేజ్లో పోయంట, స్టేట్ 5th. సో బేసిక్గా అబ్బాయి చూడడానికి బాగున్నాడు, ఫిజికల్లీ ఫుల్ ఫిట్, 6 ప్యాక్లు 8 ప్యాక్లు అన్నీ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి తెలివైనోడు కూడా అక్కడ అంటే మంచి చదువు కూడా ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నాడు. అది నాకు నచ్చింది. అండ్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటున్నాడు, అక్కడే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు టాస్క్ ఇచ్చిన వాటిలో బాగా పర్ఫామ్ చేసింది ఎవరైనా ఉన్నారంటే, ఇలా ఇచ్చారు కదా నామినేషన్ టాస్క్, సంచాలక్ టాస్క్. నీ అబ్బాయికి సంచాలక్ టాస్క్ ఇచ్చి సంచాలక్ బయాస్డ్గా ఉన్నారు, సో నువ్వు దాని గురించి మాట్లాడు అంటే చాలా బాగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎగిరిసి పీకిసుకోలేదు, సెటిల్డ్గా, కామ్గా, కంపోజ్డ్గా బుల్లెట్ పాయింట్లు ఎలాంటివి పెట్టాలో టప్ప పెట్టి చెప్పాడు. మీరు సంచాలక్, మీరు బయాస్గా ఉండకూడదు, అన్బయాస్డ్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. బట్ మీరు న్యూట్రల్గా లేరు, బయాస్డ్గా ఉన్నారు. సో నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకునేది బొక్క అంటే సరే నేను నామినేట్ చేస్తాను. అది మంచి పాయింట్. అంటే నువ్వు ఇక్కడ సేవ్ అయిపోయినా నేను నామినేట్ చేస్తున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం జనాలు కూడా చూస్తున్నారు, నువ్వు ఆ రేడర్లో పడతావు, చూసుకో అండ్ బిగ్ బాస్కి కూడా చెప్తున్నాడు అనమాట. అంటే ఆ స్పాంటానిటీ ఉంది, అది చేయలే. అండ్ ఇంకోటి, అబ్బాయికి పుషప్స్ చేస్తా అన్నాడు, ఆయన ఆ బాడీ చూపించాడు, మజిల్స్ సూపర్గా ఉన్నాయి, పుషప్లు చేశాడు. పుషప్లు చేస్తున్నప్పుడు 40 kgs వెయిట్ పెట్టారు, అది అంత ఈజీ కాదు, చేశాడు. అది పెట్టకముందు నవదీపు శ్రీముఖిని ఎక్కించిన అంటే కొంతమంది ఏంటి ఫ్లడ్ చేసే క్యాండిడేట్స్, ఎక్కించండి అంటే అనేస్తారు 90%. కానీ ఈ అబ్బాయి ఒకవేళ నిజంగా శ్రీముఖి ఎక్కినా కూడా చేసేటట్టే ఉన్నాడు. కానీ వద్దులేండి, నాకు అంత సీన్ లేదు, అంత చేయలేను, వెయిట్ పెట్టమండి అని. అక్కడ నాకు బాగా నచ్చింది. మీకు అర్థమైందా? చిన్నవే అలాంటివి. అంటే ఈ అబ్బాయి పులిహోర బ్యాచ్ కాదు, నాకు పులిహోర బ్యాచ్లు జరగ, కానీ పులిహోర బ్యాచ్ కాదు. పులిహోర బ్యాచ్ అయితే పులిహోర కలిపేస్తాడు, కానీ కలపలే. జెన్యున్గా వద్దు, వెయిట్స్ ఇవ్వండి, నేను ఎత్తుతానని చెప్పి జెన్యున్గా చేశాడు. టాస్క్ ఇస్తే టాస్క్ 100% ఎఫర్ట్ పెట్టాడు. అబ్బాయి చెప్పాడు చూసారా, హార్డ్ వర్కింగ్ అని, అది కనబడుతుంది, వినిపిస్తుంది. అండ్ నీ నెగిటివ్స్ ఏంటి అన్నప్పుడు చాలా స్మార్ట్ వేలో తన పాజిటివ్సే తన నెగిటివ్స్ అన్నట్టు చెప్పాడు చూసారా. నేను చాలా హార్డ్ వర్కింగ్, పర్ఫెక్ట్గా ఉండాలి ఇదని చెప్పి తెలివితేటలు ఉన్నాయి. సో బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నట్టు, అంటే ఈ బ్యూటీ అనకూడదు కదా, హ్యాండ్సమ్నెస్ విత్ బ్రెయిన్స్. అలాగా ఈ అబ్బాయికి కండబలం ఉంది, బుద్ధిబలం ఉంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసే తత్వం కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్లో వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ యూ హ్యాండిల్ యువర్ ఎమోషన్స్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్. అలాంటి టైంలో నీ ఎమోషన్స్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకున్నావు, నువ్వు ఆ రెసిలియన్స్, గ్రిట్ ఎలా చూపిస్తావు అనేది ఇంపార్టెంట్. అది ఈ పిల్లోడు చేస్తారని నాకు గట్టిగా అనిపిస్తుంది, కనిపించింది కూడా. అందుకే వాళ్ళు 3 గ్రీన్లు ఇవ్వడంలో తప్పే లేదు. అండ్ లాస్ట్లో 30 సెకండ్లు కూడా ఎంత బాగా వాడుకున్నాడు చూసారా. అది కూడా ఓటింగ్ గీటింగ్ అని చెప్పి ఆ స్పాంటానిటీ ఉండాలి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే. సో అన్ని చెక్ బాక్సులు టప చెక్స్ అయిపోయి, ఏదో టీషర్ట్ ఇప్పేసి 6 ప్యాక్ చూపించినందుకు తీసుకోలేదు వాళ్ళు, అన్నీ ఉన్నాయి. సో ఆ స్మార్ట్నెస్ ఉంది, ఆ
కండబలం కూడా ఉంది. అందుకే అన్నా కదా కాంబినేషన్ ఆఫ్ అభిజిత్ అండ్ డిమాండ్ పవన్లా ఉన్నాడని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ గాయ్ ఎలాగా నెక్స్ట్ టాస్క్లు పర్ఫామ్ చేస్తాడు, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే ఎలాగా ఆడతాడు అనేది. సో ఆల్ ఐస్ ఆన్ హిమ్. ఈరోజు నాకు బాగా స్టాండ్అవుట్ అయిపోయాడు మిథిలేష్ ఫ్రమ్ మదనపల్లి. సో ఎవరైనా జలస్గా ఫీల్ అవుతారా నువ్వు సెలెక్ట్ అయితే అంటే చాలామంది అవుతారు, ఎందుకంటే చిన్న ఊరు నుంచి వచ్చానని చెప్పి ఆల్రెడీ నా మీద కామెంట్ చేశారని. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారో మనోడు ఒకవేళ నిజంగా బిగ్ బాస్ 10కి వెళ్తే వీళ్ళు ఏమైపోతారు అని చూద్దాం. సో ఓవరాల్గా ఈ అబ్బాయి బాగా అనిపించాడు, గ్రేట్, ఈజ్ గ్రేట్. షాలిని అమ్మాయి బాగా అనిపించారు. నెక్స్ట్ ఇంకెవరు బాగా అనిపించారు, ఫోక్ సింగర్ ఆమె ఓకే అనిపించారు. కొంచెం ఓవర్ రేటెడ్గా వీళ్ళు ఇచ్చారు అనిపించింది. ఉప్పల బాలుకి మీరు 3 గ్రీన్లు ఇచ్చినా కూడా బాధ కదబ్బా, వాళ్ళు చెప్పే రీజన్లు చిరాగ్గా ఉన్నాయి, అది చాలా గలీజ్గా అనిపించింది. మిగిలిన వాళ్ళు అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు నాకు. సో మీకు ఎవరు బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే కైండ్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దీంతో పాటు బిగ్ బాస్ రివ్యూలు కూడా వస్తాయి కాబట్టి వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. నమస్కారం, ధన్యవాద్. హే.